నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. ఒకరేమో ఎక్సైజ్ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన ఇన్స్పెక్టర్, మరొకరేమో ప్రజల నాడి చూసే డాక్టర్ అమ్మ, ఇంకొకరు నేవీలో పనిచేసి డిటెక్టివ్గా అవతారం ఎత్తిన ఒక పెద్ద మనిషి. ముగ్గురే సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారే. కానీ ముగ్గురు కలిసి ఏం చేశారో, ఎలాంటి ప్లాన్ వేశారో, దాన్ని ఎలా అమలు చేశారో, చివరికి పోలీసులకు ఎలా చిక్కారో తెలుసుకుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డం ఖాయం. ఇంతకీ వారు చేసిందేంటి? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. కూతురి కళ్ళల్లో ఆనందానికి ఓ తండ్రి భలే స్కెచ్ చేశానని అనుకున్నాడు. డిటెక్టివ్తో కలిసి ఒక అద్దరిపోయే ప్లాన్ అల్లానని భావించాడు. ఇన్వెస్టిగేషన్లో ఈమె యాక్టివ్గా ఉండే డిటెక్టివ్ రెండాకులు ఎక్కువే చదివి అత్యుత్సాహం ప్రదర్శించాడు. డాడీ అండ్ డిటెక్టివ్ ఏం చేస్తున్నారో, అది తనకు ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలిసి కూడా ఓ MBBS డాక్టర్ మహారాణి పేషెంట్లా చూస్తూ ఉండిపోయింది. ఇంతకీ డాక్టర్ మా డాడీ డిటెక్టివ్ ఏం చేశారు? ఏ ఐడియా ముగ్గురిని జైలు పాలు చేస్తుంది? ఓ రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఓ MBBS డాక్టర్, ఓ డిటెక్టివ్, ముగ్గురి రంగాలు వేటికవే భిన్నం. సమాజంలో గౌరవ మర్యాదలున్న ఉద్యోగాలే. సామాన్య జనాల కన్నా వీరి ఆలోచనలు మరింత ఉన్నతంగా ఉంటాయి, ఉండాలి కూడా. కానీ ఈ ముగ్గురి ఆలోచనలు దారి తప్పాయి. ఓపిక, సహనం లేవు. కామన్ సెన్స్ అంతకన్నా లేదు. ఒక సమస్యను సామరస్యంగా, ప్రాక్టికల్గా పరిష్కరించుకోవాల్సింది పోయి మరో భయానక నేరంలో కూరుకుపోయారు. చాలా తెలివిగా నేరం చేశాం, చేతులు దులుపుకున్నామని రకరకాల లెక్కలేసి చివరికి పోలీసులకు చిక్కారు. రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మాతరి వెంకటయ్య గారాల కూతురు డాక్టర్ గద్దపాటి ఉమామహేశ్వరి. కన్నబిడ్డ కళ్లల్లో ఆనందం కోసం మాతరి వెంకటయ్య ఓ రేంజ్లో స్కెచ్ వేశాడు. తండ్రి ఇలాంటి పని చేస్తున్నాడని తెలిసినప్పుడు మందలించాల్సిన ఈ డాక్టర్ అమ్మ గోయహెడ్ అని ప్రోత్సహించింది. స్టెథోస్కోప్, పేషెంట్లతో ఆసుపత్రిలో బిజీగా ఉండాల్సిన డాక్టర్ ఉమా ఇప్పుడు ఖైదీలతో జైలు గోడలకు పరిమితమైంది. ఇక ఈ డిటెక్టివ్ రూటే సపరేట్. సంసారంలోనైనా, వ్యాపారంలోనైనా ఎవరిపైనైనా నిఘా పెట్టాలని క్లయింట్లు చెబితే నిజానిజాలు చెప్పాల్సిన డిటెక్టివ్ కిరణ్ కుమార్ ప్రొఫెషన్కే పరిమితం కాకుండా అంతకు మించి చేశాడు. ఇప్పుడు చిప్పకూడు తింటున్నాడు. ముగ్గురు కలిసి చేసిన ఒక ఘనకార్యం గురించి వింటే అచ్చం డిటెక్టివ్ మూవీని తలపిస్తుంది. ప్రతి సీను క్లైమాక్స్ను తలదన్నేలా సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఇది నిజ జీవిత ఘటన లేదంటే సినిమా కథనా అంటూ మన ఊహకు అందదు. భర్తను స్వయంగా దారికి తెచ్చుకోవాల్సిన భార్య డాడీ అంటూ ఏడిస్తే బిడ్డకు సర్ది చెప్పి సరిదిద్దాల్సిన తండ్రి ఆమె కళ్లల్లో ఆనందం కోసం ఏ తండ్రి తెగించని నేరానికి పాల్పడ్డాడు. ఇంటి సమస్యను శోధించి పరిష్కారం సాధించాల్సిన డిటెక్టివ్ రకరకాల స్కెచ్లేసి ఓవర్ యాక్షన్తో రెచ్చిపోయాడు. ఏప్రిల్ 11, నల్గొండ పట్టణం. అది సరిగ్గా షాపులు క్లోజ్ చేసి అందరూ ఇంటికి వెళ్లే రాత్రి సమయం. మరి కాసేపట్లోనే పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు కూడా రాత్రి సమయంలో గస్తీకి బయటకు వచ్చే సమయం. అంతలోనే సరిగ్గా పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో దారుణ హత్య. పక్కాగా ప్లాన్ చేసి రెక్కీ చేసి మరీ హత్య చేశారు దుండగులు. హత్య విషయం క్షణాల్లో దావానలంలా పట్టణంలో వ్యాపించింది. చాలా కాలం తర్వాత నల్గొండ పట్టణంలో ఓ హత్య కిరాతకంగా జరగడంతో పట్టణ ప్రజలంతా ఉలిక్కిపడిన సందర్భం. అంతేకాదు, జనం తిరిగే ప్రాంతం. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఘటన జరగడం అందరినీ షాక్కు గురిచేయగా కేసును సవాల్గా తీసుకున్నారు పోలీసులు. ఇద్దరు వ్యక్తులు నల్గొండ పట్టణంలోని రామగిరిలోని గీతాంజలి అపార్ట్మెంట్లో ఉన్న మణికంఠ కలర్ ల్యాబ్లోకి ప్రవేశించారు. తమ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ను షాప్ యజమాని సురేష్కిచ్చి అర్జెంటుగా ఫోటోలు ప్రింట్ తీయాలని కోరారు. వర్కర్స్ లేరు, మిషన్స్ అన్నీ ఆఫ్ చేశాను, షాపు క్లోజ్ చేసే సమయం అంటూ ఫోటోస్ ప్రింట్ తీయడం సాధ్యం కాదని సురేష్ చెప్పాడు. కానీ పెన్ డ్రైవ్లో ఉన్న ఫోటోలు ప్రింట్ తీయడం మాకు అత్యవసరమని, ఎలాగైనా ఫోటోలు ప్రింట్ తీసి ఇవ్వమని అక్కడే కొన్ని ఫోటో ఫ్రేమ్లను పరిశీలిస్తూ సురేష్ను కోరారు. దీంతో పెన్ డ్రైవ్లో ఉన్న ఫోటోల్ని ప్రింట్ తీయడానికి ఒప్పుకున్న సురేష్ షాపు కౌంటర్ నుంచి ఫోటో ప్రింటింగ్ మిషన్స్ ఉన్న క్యాబిన్ వైపు నడుస్తుండగా ఒక్కసారిగా వెనక నుంచి పట్టుకుని గొంతు కోశారు. అక్కడితో ఆగలేదు దుండగులు. కత్తులతో వీపు, పొట్టపై విచక్షణారహితంగా పొడిచారు. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు సురేష్. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. పక్కాగా రెక్కీ నిర్వహించి ప్లాన్ చేసి సురేష్ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో నిందితులెవరు, సురేష్ను ఎందుకు చంపారు, పాత్రధారులు వీరైనా సూత్రధారులు కూడా ఉన్నారా అనే కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు.
సురేష్ను కసితో అత్యంత దారుణంగా హత్య చేయడం వెనుక ఇల్లీగల్ అఫైర్స్, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారంలో గొడవలు కారణమై ఉండొచ్చేమోనన్న కోణంలోనూ విచారించారు. అయినా సరైన లింకు దొరక్క విచారణ ముందుకు వెళ్లలేదు. అనుమానితులందరినీ ఎన్ని రకాలుగా ప్రశ్నించినా కేసులో పురోగతి లేదు. ఇంకొంచెం డెప్త్గా కుటుంబ సభ్యుల అనుమానాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులకు మృతుడు సురేష్, అతడి తమ్ముడు నరేష్ల మధ్య సంబంధాల గురించి తెలిసింది. అంతేకాదు, నరేష్కు తన భార్యతో గొడవలు జరుగుతున్నాయని పంచాయతీ పెద్దల దగ్గరకు వెళ్లిన విషయం చేరింది. కోర్టు మెట్లు కూడా ఎక్కింది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలున్నాయని తెలిసినా ఈ హత్య కూడా అదే కోణంలో జరిగిందని అర్థమవుతున్నా ఇందులో సూత్రధారులెవరో పాత్రధారులెవరో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. బిడ్డ డాక్టర్, తనేమో ఒక మాజీ ప్రభుత్వ అధికారి. కూతురి కాపురంలో కొన్ని సమస్యలు. అసలు అల్లుడు ఏం చేస్తున్నాడో, ఎందుకు కూతురుతో అంటి ముట్టనట్టుగా ఉన్నాడో ఆ తండ్రి తెలుసుకోవాలి అనుకున్నాడు. ఓ డిటెక్టివ్ని ఆశ్రయించాడు. అక్కడ మొత్తం వ్యవహారమంతా మరొక టర్న్ తిరిగింది. ఇద్దరు అన్నదమ్ములు, పేర్లు సురేష్, నరేష్. సురేష్ పెద్దోడు, నరేష్ చిన్నోడు. నరేష్కు 2017లో హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఉమామహేశ్వరితో వివాహమైంది. ఎక్సైజ్ శాఖలో సీఏగా పనిచేసే వెంకటయ్య కూతురు ఉమామహేశ్వరి. ఈమె వృత్తిరీత్యా డాక్టర్. నరేష్ డాక్టర్ ఉమామహేశ్వరుల మ్యారేజ్ గ్రాండ్గా చేశారు. కొన్నాళ్లు నరేష్ డాక్టర్ ఉమామహేశ్వరుల వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. పంచాయతీ పెద్దల వరకు వెళ్ళింది. తమ్ముడు నరేష్కు అండగా అన్న సురేష్ నిలబడ్డాడు. గొడవలు పంచాయతీ పెద్దల దగ్గర పరిష్కారం కాకపోవడంతో కోర్టు మెట్లెక్కారు నరేష్ దంపతులు. ఇక కలిసి ఉండలేమని విడాకులకు సైతం సిద్ధపడ్డారు నరేష్, ఉమామహేశ్వరి. కళ్ళ ఎదుట ముద్దుల కూతురు కాపురం రోడ్డెక్కడాన్ని జీర్ణించుకోలేకపోయాడు తండ్రి, రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ వెంకటయ్య. కూతురు కాపురం చక్కబెట్టాలని, కూతురు తన భర్తతో కాపురం చేయాలని కోరుకున్నాడు. పిల్లా పాపలతో పుట్టింట్లో మెట్టినింట్లో తిరగాలని భావించాడు వెంకటయ్య. కానీ జరుగుతున్న గొడవలు అలా లేవు. ఎలాగైనా కూతురు కాపురం చక్కబెట్టాలని నిర్ణయించుకున్న తండ్రి అల్లుడు తన కూతురుని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడని వాకపు చేశాడు. అల్లుడి కదలికలపై నిఘా పెట్టాడు. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వాహకుడు చిక్కు కిరణ్ కుమార్ అలియాస్ సీకే కుమార్ అనే డిటెక్టివ్ను ఆశ్రయించాడు. నేవీలో కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన సీకే కుమార్ ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంలో డిటెక్టివ్ ఏజెన్సీ ఏర్పాటు చేశాడు. నరేష్ కేసును టేకప్ చేశాడు. రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ మాతర వెంకటయ్య అప్పగించిన పని విషయంలో గతేడాది అక్టోబర్ నెలలో రంగంలోకి దిగాడు సీకే కుమార్. తన డిటెక్టివ్ పరిజ్ఞానంతో నరేష్ను పూర్తిగా స్టడీ చేశాడు. నరేష్ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడన్న ఆటం బాంబు లాంటి సంగతి తన ఇన్వెస్టిగేషన్లో తెలిసిందంటాడు డిటెక్టివ్. దీంతో ఒక్కసారిగా ఉమామహేశ్వరి తండ్రి గుండె ఆగినంత పనైంది. అంతేకాదు, సహజీవనంలో ఒక పాప కూడా పుట్టిందని తన విచారణలో తెలిసిందని చెప్పాడు డిటెక్టివ్. అక్కడితో ఆగని డిటెక్టివ్ చిక్కు కిరణ్ కుమార్ ఇదంతా చాటుమాటుగా జరగడం లేదని, అతడి అన్న సురేష్కు మొత్తం వ్యవహారం తెలుసని వెల్లడించాడు. దీంతో మామ వెంకటయ్య నివ్వెరపోయాడు. తన కూతురు కాపురం నాశనమైందని కుమిలిపోయాడు. డిటెక్టివ్ రిపోర్ట్ నమ్మిన రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ వెంకటయ్య మరో మహిళతో సంబంధం కొనసాగినంత కాలం తన కూతురు సంసారం చక్కబడదని బలంగా నమ్మాడు. సంసారం బాగుండాలంటే, బాగుపడాలంటే నరేష్కు అన్ని రకాలుగా అండగా నిలబడుతున్న సురేష్ను లేకుండా చేయాలని, అతన్ని అంతమొందించడం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని డిసైడ్ అయ్యాడు. అందుకు మరో ఆలోచన చేశాడు. చేతికి మట్టి అంటకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని స్కెచ్ వేశాడు. ఈ మాట కూడా డిటెక్టివ్ చెవిలో వేశాడు. ఆ డిటెక్టివ్ ఇచ్చిన ఐడియా, వేసిచ్చిన స్కెచ్, అమలు చేసిన తీరు, ఎస్కేప్ అయిన విధానం, చాకచక్యంగా దొరకడం ఒక సినిమా స్క్రిప్ట్ను తలపించాయి. డిటెక్టివ్ పనేంటి? క్లయింట్ల అనుమానాలు తొలగించేలా, కొందరిపై నిఘా పెట్టాలి, మంచి చెడు వివరించేలా రిపోర్ట్ ఇవ్వాలి. అంతవరకు మాత్రమే డిటెక్టివ్ పని. కానీ హైదరాబాద్ కొత్తపేట స్కౌట్ డిటెక్టివ్ అంతకు మించి యాక్టివ్ రోల్ ప్లే చేశాడు. చెరపొకురా చెడేవు అనే చందంగా వారికి హితబోధ చేయాల్సింది పోయి హత్యబోధ చేశాడు. డిటెక్టివ్ ఆఫీస్కి తాళం పడింది. అతని లైఫ్ కేర్ ఆఫ్ జైల్ అయింది. ఇంతకీ డిటెక్టివ్ ఎలాంటి స్కెచ్ చేశాడు? పోలీసులకు ఎలా క్యాచ్ అయ్యాడు? కూతురు కాపురం ఇబ్బందుల్లో పడింది. అల్లుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడన్న విషయం కనిపెట్టు అని పని అప్పగిస్తే మరింత ఎక్కువ ఆశపడ్డాడు డిటెక్టివ్ చిక్కు కిరణ్ కుమార్. తనకప్పగించిన వర్క్ వరకు మాత్రమే పరిమితం కాకుండా కాసుల కోసం ఆశపడ్డాడు. కాపురాన్ని చక్కబెట్టే సలహాలు కాకుండా జీవితాన్ని తలకిందులు చేసే కుట్రలకు ఆలోచనలు నూరిపోశాడు. కూతురు కళ్లల్లో ఆనందం చూసేందుకు తండ్రి తపన పడుతుంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు డిటెక్టివ్ చిక్కు కిరణ్ కుమార్ రంగంలోకి దిగాడు. తాను నేవీలో పనిచేశానని, ముఖ్యంగా కమ్యూనికేషన్ విభాగంలో పనిచేసిన అనుభవం తనకు ఉందని
పోలీసులకు ఆధారాలు దొరకకుండా హత్య ఎలా చేయాలో తనకు బాగా తెలుసునని వెంకటయ్యకు వివరించాడు. 15 లక్షలు సుపారీగా ఇస్తే సురేష్ను హత్య చేయిస్తానని స్పష్టం చేశాడు. వెతకబోయిన తీగ కాళ్లకు తగిలినట్టు డిటెక్టివ్ కనిపించడంతో రిటైర్డ్ ఎక్సైజ్ సీఏకి డిటెక్టివ్ సమస్యను పరిష్కరించే అపర చాణక్యుడిలా కనిపించాడు. ఇద్దరి మధ్య 15 లక్షలకు డీల్ కుదిరింది. 2 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాడు రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ. ఇచ్చిన డబ్బుతో తనకు తెలిసిన మరొక వ్యక్తిని సంప్రదించాడు డిటెక్టివ్. కొంత డబ్బు ఇస్తానని ఆశ చూపించి తాను చేయబోయే హత్యలో భాగస్వామిగా ఉండేందుకు ఒప్పించాడు. హత్య జరగడానికంటే ముందు 1 నెల రోజుల పాటు నల్గొండలో తిరుగుతూ సురేష్ కదలికలపై పూర్తిగా సమాచారాన్ని తెప్పించుకున్నాడు డిటెక్టివ్ చిక్కు కిరణ్ కుమార్. సురేష్ ఎక్కడుంటాడు, ఎవరితో ఉంటాడు, షాపుకి ఎప్పుడొస్తాడు, రాత్రి ఏ సమయం వరకు షాపులో ఉంటాడు, షాపులో వర్కర్లు ఎంతమంది, షాపు ఎవరు ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు అనే వివరాలన్నీ సేకరించాడు. సురేష్ కదలికలపై పక్కాగా సమాచారం సేకరించిన డిటెక్టివ్ మరో వ్యక్తితో కలిసి ఏప్రిల్ 11న రాత్రి మర్డర్ ప్లాన్ అమలుకు రంగం సిద్ధం చేశాడు. హత్య జరగాలి కానీ నిందితులు దొరకొద్దు, పోలీసుల దర్యాప్తు జరగాలి, పోలీసులకు ఎలాంటి అనుమానం రావద్దు, అడుగడుగునా పోలీసుల దర్యాప్తును దారి మళ్లించడమే లక్ష్యంగా పక్కాగా ప్లాన్ చేసి రంగంలోకి దిగాడు డిటెక్టివ్. అనుకున్నట్లుగానే ఏప్రిల్ 11న హైదరాబాద్లో హత్యకు కావలసిన వస్తువులు, కత్తులు, మాస్కులు, టోపీలు, గ్లౌజులు సిద్ధం చేసుకుని కారులోనే నేరుగా నల్గొండ బయలుదేరాడు. అయితే నేరుగా నల్గొండ రాకుండా మార్గం మధ్యలో నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం వరకు కారులో వచ్చి అక్కడ కారు ఆపేసి అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న ఏత్రి ముషం జగదీష్తో కలిసి బైక్పై నల్గొండ శివారు చర్లపల్లి వరకు చేరుకున్నాడు. అక్కడ నుంచి ఇద్దరు ఆటోలో రాత్రి 10:20 మణికంఠ కలర్ ల్యాబ్కు చేరుకున్నారు. నిందితులు తమనెవరూ గుర్తుపట్టకుండా టోపీ, ముఖానికి సర్జికల్ మాస్క్, చేతికి గ్లౌజెస్ వేసుకుని లోపలికి ప్రవేశించారు. అనుకున్న ప్లాన్ ప్రకారం సురేష్ను దారుణంగా హత్య చేసి ప్లాన్లో భాగంగా కలర్ ల్యాబ్ దగ్గర ఉంచిన మరొక బైక్ తీసుకుని పట్టణ శివారు చర్లపల్లి వరకు వెళ్లిపోయారు. ఘటనా స్థలం నుంచి తీసుకువెళ్లిన బైక్ను వదిలేసి అక్కడ ఉన్న మరో బైక్ను తీసుకుని నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం వరకు వెళ్లిన నిందితులు అక్కడ ఉన్న కారును తీసుకుని అమ్మనబోలు మీదుగా హైదరాబాద్కు వెళ్లిపోయారు. అమ్మనబోలు దగ్గర మూసీ నదిలో కత్తులు, కలర్ ల్యాబ్ నుంచి సీసీ కెమెరాల డీవీఆర్ అనుకుని ఎత్తుకొచ్చిన వైఫై రూటర్ను పడేశారు. అలాగే రక్తపు మరకలు ఉన్న బట్టల్ని కూడా మూసీలో పడేసి బట్టలు మార్చుకుని తాపీగా హైదరాబాద్కు వెళ్లిపోయారు. హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి డిటెక్టివ్ తన చావు తెలివితేటలన్నింటికీ పదును పెట్టాడు. మర్డర్ ముందు తర్వాత కదలికలు ఎక్కడా పోలీసులకు చిక్కకుండా ముందుగానే సెల్ ఫోన్ వినియోగించడం మానేశారు. ఒకే వాహనాన్ని వినియోగించకుండా వాహనాలను మార్చారు. హత్యకు 1 కారు, 2 బైక్లను వినియోగించారు. నిందితుడు డిటెక్టివ్ కాబట్టి అతడు గతంలో స్పై చేసిన వ్యక్తి ఫోటోను పెన్ డ్రైవ్లో వేసుకుని ఫోటో ప్రింటింగ్కు కలర్ ల్యాబ్కు వెళ్లాడు. ఆ పెన్ డ్రైవ్ను కావాలనే నిందితులు కలర్ ల్యాబ్లో వదిలి వెళ్లారు. పోలీసుల విచారణను తప్పుదారి పట్టించేందుకు పెన్ డ్రైవ్లో సంబంధం లేని వ్యక్తి ఫోటో ఉంచారు. ఇల్లీగల్ ఎఫైర్ కూడా కారణమై ఉండొచ్చన్న భావన కలిగేలా పోలీసుల ఇన్వెస్టిగేషన్ను ట్రాక్ తప్పించేలా కూడా స్ట్రాటజీ వేసింది డిటెక్టివ్ బ్యాచ్. అందుకే హత్య చేసిన తర్వాత సురేష్ భార్య ఇంటి వరకు వెళ్లి అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. దీంతో పోలీసుల విచారణ మొదట భార్యను అనుమానిస్తూ మొదలైంది. కానీ అక్కడ కూడా లీడ్ దొరక్కపోవడంతో కుటుంబ వివాదాలపైన, ఇటీవల జరుగుతున్న పంచాయతీలపైన ఫోకస్ పెట్టారు. దీంతో మృతుడు సురేష్ తమ్ముడి గొడవ పోలీసుల దృష్టికొచ్చింది. ఈ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేయడంతో రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ వెంకటయ్య కూతురు కళ్లల్లో ఆనందం కోసం డిటెక్టివ్కు సుపారీ ఇచ్చిన విషయం బయటపడింది. అప్పుడు A1 ఇంకా A4 అంటే ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అన్న సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సురేష్ని మనం చంపాలి అని చెప్పేసి అప్పుడు ప్లాన్ వేయడం జరిగింది. ఈ 15 lakhsకి సుపారీ మాట్లాడతారు A1 అండ్ A4. ఇప్పుడు అక్టోబర్లో మాట్లాడిన తర్వాత A2 ఇంకా A3 రెకీ చేసిన తర్వాత వీళ్ళు చాలా పక్కాగా ప్లాన్ వేసి ఆ రోజు హైదరాబాద్ నుంచి మర్డర్ చేయడం జరిగింది. ఇది ప్లానింగ్లో కూడా కంపల్సరీగా పోలీస్ వాళ్ళకి ఎట్టి పరిస్థితులు దొరకొద్దు అని చెప్పేసి, తప్పుదారి పట్టేయాలని చెప్పేసి, ఎక్కడ కూడా దొరకొద్దు అని చెప్పేసి ఫోన్స్ కూడా వాడారు. అంతేకాదు ఘటనా స్థలంలో టవర్ లొకేషన్ కాల్ లిస్ట్ను సైతం జల్లెడ పట్టారు. ఓ అనుమానాస్పద కాల్ నిందితుల్ని పట్టించింది. దృశ్యం సినిమా రేంజ్లో డిటెక్టివ్ ఎస్కేప్కు ప్లాన్ చేసిన నిందితులు చట్టానికి చిక్కక తప్పలేదు. 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. A1గా రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మాతరి వెంకటయ్య, A2గా డిటెక్టివ్ చిక్కు కిరణ్ కుమార్ అలియాస్ CK కుమార్, A3గా ముషం జగదీష్, A4గా డాక్టర్ గద్దపాటి ఉమామహేశ్వర్ని చేర్చారు. తప్పుదారి పట్టేనికి 3 వెహికల్స్ మారుస్తారు. ఆ వెహికల్స్ అన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఫేస్ కూడా ఎక్కడ ఐడెంటిఫై కాకుండా మాస్క్ వేసుకుంటారు. అక్కడ ఉన్న DVR అంటే CCTV కెమెరాకు సంబంధించిన రికార్డింగ్ అనుకొని DVR అనుకొని అక్కడ ఉన్న రౌటర్ని కూడా తీసుకొని వెళ్తారు.
సో వీళ్ళు అమ్మన్ బోల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మూసీ నదిలో ఈ వాళ్ళు మార్చుకున్న బట్టలు ఈ డివిఆర్ అన్నీ కూడా అక్కడ పడేసి వాళ్ళు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఇదంతా దృశ్యం సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళని తప్పుదారి పట్టించాలని చేస్తున్నారు, అట్లనే చేస్తున్నారు. దీనికి మామూలుగానైతే కూతురు డాక్టర్ ఉమా, అల్లుడు నరేష్ మధ్య కుటుంబ తగాదాలున్నాయి. హత్యకు గురైన నరేష్ అన్న సురేష్కు నేరుగా సంబంధం లేదు. మరో అమ్మాయితో రిలేషన్ నడిపింది తమ్ముడైతే అన్నకు ఎలా సంబంధమో రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మాతరి వెంకటయ్యకు ఎంబీబీఎస్ డాక్టర్ గద్దపాటి ఉమామహేశ్వర్కే తెలియాలి. అన్నీ తెలిసినా తమ్ముడు నరేష్కు అన్న సురేష్ సపోర్ట్గా ఉన్నాడన్నది వీరి ఆక్రోశం. అన్నన్న తర్వాత తమ్ముడికి సపోర్ట్గా ఉండడం సహజం. రిలేషన్షిప్ విషయం సురేష్కు నిజంగా తెలుసో తెలియదో, తెలిసినా ఊరకనే ఉన్నాడో మందలించాడో ఎవరికీ తెలియదు. అన్నకు అంతా తెలిసే తమ్ముడు చేస్తున్నాడన్న డిటెక్టివ్ కిరణ్ కుమార్ మాటల్ని గుడ్డిగా నమ్మిన తండ్రి కూతుళ్ళు సురేష్ పై పగపెట్టుకున్నారు. పెద్దల పంచాయతీ పెట్టి నిలదీయాల్సింది పోయి ఏకంగా మర్డర్ ప్లాన్ చేశారు. ప్రభుత్వ మాజీ అధికారిగా అన్నీ తెలిసినా నేరం చేస్తే జైలు తప్పదని చట్టాల పట్ల అవగాహన ఉన్నా కూతురు తానా అంటే తందానా అనడమే పనిగా పెట్టుకున్న మాతరి వెంకటయ్య తనతో పాటు కూతురు జైల్లో పడేలా చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత హాస్యాస్పద క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది డిటెక్టివ్దే. పోలీస్ రేంజ్లో ప్రొఫెషన్, చట్టాల గురించి పక్కాగా అవగాహన ఉంటుంది. ఇలాంటి కేసులు ఎన్నింటినో చూసుంటాడు. కానీ బుద్ధిగడ్డి తిన్న చందంగా ఏకంగా హత్యకే ప్లాన్ ఇచ్చాడు. డబ్బుల కక్కుర్తితో ఆ ప్లాన్కు పాత్రధారయ్యాడు. చేసిన పాపం ఊరికే పోదు, చట్టానికి చిక్కక తప్పదని తెలిసినా ముగ్గురు బోనెక్కారు. ఇదే వాల్జీ రియల్ స్టోరీ.